గోదాముల్లో గోల్మాల్. గోదాం ఇన్ఛార్జీలు ఇష్టారాజ్యంగా బియ్యం బ్లాక్ మార్కెట్లోకి వెళ్తుంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాల్లోని దొడ్డు బియ్యం ముక్కిపోతున్నా పట్టించుకుని యంత్రాంగం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాపుల్లోకి సన్న బియ్యం సరఫరా చేయడంతో అప్పటికే నిల్వ ఉన్న దొడ్డు బియ్యంను పట్టించుకునే నాదుడే కరువయ్యారు. టెండర్ల నిర్వహణపై దృష్టి పెట్టని సర్కార్. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుండి సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ఈ నెలలో అయితే 3 నెలల కోట జూన్, జూలై, ఆగస్టు బియ్యాన్ని అందిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న గోదాములు, చౌకడి పోల్లో మిగిలిపోయిన దొడ్డు బియ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఇక సన్న బియ్యమే పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో దొడ్డు బియ్యం అవసరం ఇకపై ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో పాత నిల్వలను రికవరీ చేయాల్సిన బాధ్యత పౌర సరఫరాల శాఖపై ఉంది. సుమారు 3 నెలలుగా ఈ అంశాన్ని గాలికొదిలేయడంతో గోదాములు, రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. విచ్చలవిడిగా ఎలుకలు, లక్కపురుగుల పాలు వీర విహారం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెల వరకు పేదలకు దొడ్డు బియ్యమే పంపిణీ చేసింది. ఆ తర్వాత నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెల వరకు పేదలకు దొడ్డు బియ్యమే పంపిణీ చేసింది. ఆ తర్వాత నుండి సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే రాష్ట్రంలో ఉన్న గోదాముల్లో 85,000 టన్నులు, రేషన్ దుకాణాల్లో 15,000 టన్నులు, మొత్తంగా 1,00,000 టన్నుల దొడ్డు బియ్యం నిల్వలున్నాయి. భారత ఆహార సంస్థ SPF లెక్క ప్రకారం కిలోకు 42 చొప్పున టన్ను బియ్యం విలువ 42,000, అంటే 1,00,000 టన్నుల విలువ అక్షరాల 420 కోట్లు. ఇంత విలువైన బియ్యం విషయంలో ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో గోదాములు, రేషన్ షాపుల్లో బియ్యం నిల్వ చేసి పెట్టారు. వీటన్నింటినీ ఒక చోటకు సమీకరించడం కానీ, ఎక్కడికక్కడ టెండరు పద్ధతిలో విక్రయించడం కానీ చేయడం లేదు. ఈ బియ్యాన్ని విక్రయించడం తప్ప వేరే మార్గం లేదు. కానీ ఈ విషయమై పౌర సరఫరాల శాఖ నుండి CMOకు ఎలాంటి ప్రతిపాదనలు వెళ్లలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వం నుండి ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో డీలర్లు, అధికారులు వాటిని వదిలివేశారు. దీంతో వాటిని ఎలుకలు, పందికొక్కులు, లక్కపురుగులు తింటున్నాయి. కొన్ని చోట్ల ఇరుకు గదులు ఉండడంతో తాజాగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం, పాత దొడ్డు బియ్యం కలిపి ఒకే చోట వేయాల్సి వస్తుంది. వానాకాలం ప్రారంభమైంది. కొన్ని చోట్ల గదుల్లోకి నీరు చేరి బియ్యం పాడయ్యే ప్రమాదం కూడా ఉంది. దీంతో రేషన్ డీలర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. బియ్యం పాడైతే నష్టాన్ని తామెక్కడ భరించాల్సి వస్తుందేమోని ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుని దొడ్డు బియ్యాన్ని తమ వద్ద నుండి ఖాళీ చేయాలని కోరుతున్నారు.